ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సమస్తలోకశంకరం జగత్ప్రభు అయిన శ్రీమన్ మహావిష్ణువుని అనంతములైన దివ్యనామములతో స్తుతిస్తూ ఉన్నాం. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. మానవుల యొక్క సర్వ దుఃఖములని నశింపచేసేటటువంటి శ్రీమన్ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమునందలి వైశాఖ మహాత్మ్యములోని ఏకాదశోధ్యాయము వైశాఖ పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయములో త్రినేత్రుడైన పరమేశ్వరుని యొక్క కోపాగ్ని చేత భస్మీపటలమైన మన్మధుని చూచి మన్మధుని భార్య అయిన రతీదేవి దుఃఖసాగరంలో మునిగి ఉండగా దేవతలందరూ ఆమెను ఊరడిస్తూ ఉన్నారు అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహాత్మ్యమును వివరిస్తూ ఉండగా మిథిలాధిపతి అగు శృతకీర్తి శృతదేవ మహాముని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన్మధుడు పరమేశ్వరునిచే దహించబడినప్పటికీ తిరిగి ఎందువలన అతనికి జన్మము కలిగెను? అతడు చేసిన కర్మల వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరించముని శృతకీర్తి మహారాజు అడిగినాడు. వినుటతోడనే పాపములను పోగొట్టునదియు కీర్తిని పెంపొందించునదియు పుణ్యములని ప్రసాదించునదియు ధర్మకరమైనదియు సమస్త రోగములని పోగొట్టునదియు అయిన మన్మధుని జననము సావధానముగా చెప్పెదను వినుము అంటూ శృతదేవ మహాముని తెలియచేస్తూ ఉన్నారు. మన్మధుడు పరమేశ్వరుని యొక్క మూడవ కంటిచే దహింపబడగా అతని భార్య అయిన రతీదేవి తన భర్త శరీరమును తన ఎదుటే భస్మీపటలమగుట చూచి దుఃఖితురాలై చెనుంది. కొంతకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖిస్తూ ఉన్నది. ఆమె దుఃఖము చూచువారికి విచారము కలిగే విధముగా ఆ తీరుగా విలపిస్తూ ఉన్నది. భర్త లేనటువంటి జీవితము వృధా అని భావన చేసి భర్త యొక్క దహనాగ్నియందు తన శరీరమును దహింపచేయుటకు ఉద్యుక్తురాలైనప్పుడు తగిన క్రియలను చేయుటకు భర్త మిత్రుడగు వసంత ఋతువును స్మరించెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అక్కడికి వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడిస్తూ ప్రియవాక్యముల చేత అనేక ధర్మముల చేత సహగమనమును నివారింపచేయుటకు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఓ మంగళప్రదురాల, ఓ కళ్యాణి, నీకు కుమారునితో సమానమైన నేను ఉండగా నీవు ఈ విధంగా శరీరమును పరిత్యజించుట యోగ్యమైనది కాదు అని అనేక ధర్మములని హితవులని తెలియచేసి అనేక విధములుగా ప్రార్థించి నివారించినప్పటికీ ఆ రతీదేవిని జీవించుటయందు ఇచ్చలేని దానిగా చూచి వసంతుడు ఆ నదీ తీరమునందు చితిని ఏర్పరిచినాడు. ఆమె గంగానదిలో స్నానము ఆచరించి సహగమనము చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలంచుకొనుచు శరీరమును దహింపచేయుటకు కాష్టమును అధిష్ఠించబోచూ ఉండగా ఆ సమయమున దివ్యమైన ఆకాశవాణి ఆమెకు వినపడెను. ఓ మంగళప్రదురాల, ఓ కళ్యాణి, పతిభక్తిమతి, నీవు భర్తయందు పరమభక్తి గల దానవు, అగ్నియందు ప్రవేశించవద్దు అనడి దివ్య ఆకాశవాణి వాక్కులు ఆమెకు వినబడెను. నీ భర్త అయిన మన్మధుడు పరమేశ్వరుడి వలనను యదువంశమునందు కృష్ణావతారముగా జనించిన విష్ణుమూర్తి వలనను పుట్టి నీకు భర్త కాగలడు. శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్య అవతారమైన కృష్ణావతారములో మన్మధుడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. అప్పుడు నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని ఇంట ఉండెదవు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నితో కలిసి శంబరాసుని ఇంట ఉండగలవు. ఈ విధముగా మరలా నీకు తిరిగి భర్త సమాగమము కలదు. అందువలన ఈ సహగమనమును మానుకొనుము అని ఆకాశవాణి వాక్కు పలికినది. ఆ రతీదేవి మరణించుటకు నిశ్చయము కలదై ఆ ఆకాశవాణి వాక్కులను విని
అగ్ని ప్రవేశమును మానుకొనెను. అనంతరము దేవతలందరూ అక్కడికి విచ్చేసి బృహస్పతి, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు మొదలగు దేవతలు తమ ప్రయోజనకారిగా మన్మధుడు పరమేశ్వరుని వలన దహింపబడినాడు కనుక రతీదేవి దగ్గరకు వచ్చి ఆమెకు ప్రత్యక్షమై విశేషములైన వరములను ఇచ్చి ఆమెను మరణ ప్రయత్నము నుంచి మాన్పించినారు. దేవతల యొక్క క్షేమమునకు, దేవతల యొక్క ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించారు. ఆమెకు దేవతలందరూ అనేక వరములని ప్రసాదించారు. పరమేశ్వరుని యొక్క అగ్ని లోచనము నుండి దహింపబడిన శరీరము కలవాడగుట చేత శరీరము లేనివాడైన అనంగుడు అను పేరును మన్మధుడు పొందును. మన్మధునికి శరీరము లేనప్పటికీ ఆమె భార్య అయిన రతీదేవికి మాత్రము నిరంతరము యథాపూర్వకముగా శరీరముతో కనపడును. ఈ ప్రకారముగా దేవతలు ఆమెతో చెప్పి ఆమె దుఃఖము నుంచి నివారింపచేసి అనేక విధములైన ధర్మములని ఉపదేశము చేశారు. ఓ మంగళప్రదురాల రతీదేవి, మీ యొక్క వృత్తాంతము చెప్పెద వినుము. పూర్వమందు నీ భర్త సుందరుడు అను పేరు గల గొప్ప ప్రభువుగా ఉన్నాడు. నీవును ఆయనకు భార్యగా ఉన్నావు. ఒకానొకప్పుడు నీవు రజోదోషము పొందినప్పటికీ ఆ ధర్మములను పాటించకపోవుట చేత నీకిప్పుడు ఈ దుస్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీమన్ మహావిష్ణువుని అర్చించుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీకు కలిగిన రజోదోష ప్రాయశ్చిత్తముగా విష్ణుమూర్తిని పూజించి దేవతా సంబంధమగు కథను విని అశూన్య శయన వ్రతమును ఆచరించుము. పుణ్యకరమగు ఆ వ్రతము చేత నీ భర్త నీకు తిరిగి సంభవించగలడు. ఇది నిశ్చయము, ఎంతమాత్రమునూ సందేహము లేదు అని పలికిన దేవతలు ఆమె కోరిన వరములన్నీ ఇచ్చి అంతర్ధానమైనారు. మన్మధుని భార్యగు రతీదేవి అనంతరమున అతి కష్టముగా దుఃఖమును నివారించుకొని దుఃఖమును దిగమృంగుకొని సూర్యుడు మేషరాశియందు ఉండగా గంగానదిలో పుణ్యస్నానము చేసి పరిశుద్ధమైన మనస్సు కలది అయి దేవతలు ఉపదేశించినటువంటి విధంగా అశూన్య శయన వ్రతమును ఆచరించినది. భక్తి శ్రద్ధలతో చేసిన ఆ వ్రతము చేత, ఆ వ్రతము యొక్క పుణ్య మహత్తు చేత మన్మధుడు రతీదేవి కండ్లకు దర్శనమిచ్చాడు. విశేషమైన పరాక్రమము కలవాడై రతీదేవికి కనబడుతూ ఆమెను ఆనందింపచేస్తూ యథాపూర్వకముగా సుఖించుచుండెను. పూర్వజన్మమందు మన్మధునకు సుందరుడు అను పేరు కలిగిన మహారాజుగా ఉన్నప్పుడు వైశాఖ వ్రతము చెయ్యలేదు, వైశాఖ దానములని చెయ్యలేదు, వైశాఖమాస ధర్మములని ఆచరించలేదు. అందుచేత అతడు శ్రీమన్మహావిష్ణువు కుమారుడైనప్పటికీ పరమేశ్వరుని యొక్క కోపాగ్నిచే భస్మీపటలమై దేహమును పోగొట్టుకున్నాడు. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరించకపోవటం వలన దేహనాశనము సంభవించెను. దేవతలకే ఇష్టి కష్టదశ సంభవించినప్పుడు వైశాఖ మాస వ్రతమును ఆచరించని మనుష్యులకు కష్టనష్టములు వర్ణింపనలవి కాదు. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ కూడా తప్పక వైశాఖ వ్రతమును ఆచరించవలయును అని శృతదేవ మునీశ్వరుడు శృతకీర్తికి తెలియచేసినాడు. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మహాత్మ్యం ఏకాదశోऽధ్యాయः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति.